ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమవుతుందో చూద్దాం. సభాష్, బాగుంది నీ ఐడియా. కాకపోతే ఈ కేసులో నువ్వు గెలిచినా అసలు కేసులో నువ్వు గెలవలేవు. ఏంట్రా జడ్జిమెంట్ నువ్వే చెప్పేస్తున్నావు? నేను చెప్పడం కాదు, రేపు కోర్టుకెళ్తే కోర్టులో జడ్జి కూడా ఇదే డైలాగ్ చెప్తాడు. ఎందుకంటే రాత్రి మీరంతా కష్టపడి కొట్టుకొచ్చినవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదు. ఏంటి ఒరిజినల్ కాదా? ఏంటి ఫ్రెండ్ ఇది? ఏంటి షాక్ అయ్యారా? ఏంటి పల్లవి ఇది? నువ్వు తీసుకొచ్చింది ఒరిజినల్ కాదా? అదే నాకు అర్థం కావట్లేదు. కావాలంటే చెక్ చేసుకోండి. మీరు ఇలాంటి వెదర్ ప్లాన్లు ఏవో వేస్తారని చెప్పే డాక్యుమెంట్స్ని లాక్ చేసి పెట్టాను. కలర్ జిరాక్స్ని మీకు అందుబాటులో పెట్టాను. ఈవిడ గారేదో పెద్ద పుడింగిలా వచ్చి అక్కడ నానా గందరగోళం చేసేసి నీ కొడుకుని విడిపించేసి డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళిపోయింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చేసాయి కదా అని నువ్వు సంకలు గుద్దుకుంటూ వెళ్ళిపోయావు. కాలేజ్ నీదైపోయిందని తెగ ఆనందపడిపోయావు. సో ఎలా చూసుకున్నా ఈ కాలేజ్ నాది. దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మాత్రం పక్కా. చూడు, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఈ కాలేజ్ ని నువ్వు దక్కించుకోలేవు. అంటే ఏం చేస్తావు? మళ్ళీ గొడవకొస్తావా? రా, 1కి 100 సార్లు రా. కానీ పూర్తి డాక్యుమెంట్స్ నీ దగ్గర లేకుండా ఈ కాలేజ్ అయితే మీకు చెందదు. పల్లవి, నువ్వు ఆగమ్మా. మేడం, మనం కోర్టుకు వెళ్ళినా డాక్యుమెంట్స్ పూర్తిగా లేకపోతే కేసు ఫైల్ చేయొచ్చు. కానీ సివిల్ కేసులు ఎప్పటికి తేలుతాయో ఎవరికి తెలుసు చెప్పండి? అంతవరకు కాలేజీ మూసేయమని ఆర్డర్ వేస్తే మొత్తం స్టూడెంట్స్ భవిష్యత్ అంతా నాశనం అవుతుంది. చూడు భిక్షపతి, ఇది కరెక్ట్ కాదు. ఈ కాలేజీని మా మేడం వాళ్ళు ప్రాపర్టీ లాగా చూడట్లేదు. ఇంతమంది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. దీనికి బదులుగా నీకేం కావాలో చెప్పు, నేను అరేంజ్ చేస్తాను. నాకు డబ్బులు అవసరం లేదు సార్. నాకు కావాల్సింది ఈ స్థలం. ఆల్రెడీ వేరే పార్టీ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. నేనెవరితో చెప్పుకోవాలి? నీది కాని స్థలాన్ని ఇస్తానని చెప్పి అడ్వాన్స్ ఎలా తీసుకుంటావు? అది నా ప్రొఫెషన్, నేనేం చేయను. భిక్షపతి ప్లీజ్. సరే సార్, మీరు చెప్తున్నారు కాబట్టి మధ్య మార్గంగా ఇద్దరం ఒక పోటీ పెట్టుకుందాం. అంటే కాలేజ్ తరఫున మీరు, నా తరఫున నా మనుషులు అన్నమాట. ఏం పోటీ? బాక్సింగ్ పోటీ పెట్టుకుందాం. పోటీలో నీ తరఫున మనుషులు గెలిస్తే కాలేజీ నీకు వదిలేసి వెళ్ళిపోతా. మళ్ళీ ఇటు పక్క కూడా చూడను. అదే నా తరఫున మనుషులు గెలిస్తే సైలెంట్గా కాలేజీని వదిలి మీ దగ్గరున్న డాక్యుమెంట్స్ కూడా నాకు హ్యాండ్ ఓవర్ చేసి మీరు వెళ్ళిపోవాలి. రేయ్, మా స్థలాన్ని మేము దక్కించుకోవడానికి నీతో పోటీ పడడం ఏంట్రా? చంటి ఆగ్రా. ఈ పోటీకి నేను రెడీ.
చరణ్, నువ్వేం టెన్షన్ పడకు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేజ్ మనదే. భిక్షపతి, నీ కండిషన్కి నేను రెడీ. ఆ మాట నువ్వు కాదు, మీ అమ్మగారిని చెప్పమను. ఓనర్ ఆవిడే కదా. సరే, ఈ పందానికి నేను ఒప్పుకుంటున్నాను. లాయర్ గారిని పిలిపించి అగ్రిమెంట్ రాసుకుందాం. ఓకే, బాక్సింగ్ రింగ్లో తేల్చుకుందాం. కాలేజ్ నీదా నాదా అని. ఏంటి చరణ్ ఇది? నేనేదో వాడితో మాట్లాడి డీల్ సెట్ చేద్దాము అనుకుంటే వాడేదో బాక్సింగ్ పోటీ అనడం, నువ్వేమో రెడీ అనడం. బాక్సింగ్ అంటే మాటలు అనుకుంటున్నావా? చూడండి సార్, బాక్సింగ్ మీకు రాదేమో, నా కొడుక్కొచ్చు. వాడు స్టేట్ వైజ్ బాక్సింగ్ ఛాంపియన్ కూడా. చూడండి సార్, వాడు ఎలాంటి వాడిని తెచ్చుకున్నా గెలుపు అయితే నాదే సార్. కాలేజీని ఎప్పటికీ మన చేయి జారనివ్వను. ఏంటే మొహం అలా వేలాడేసుకుని ఉన్నావు? ఈ కాంపిటీషన్ గురించి ఆలోచిస్తున్నాను. పోటీ చేసేది నేనైతే నువ్వెందుకు ఆలోచించడం? చూడు చరణ్, బాక్సింగ్ కాంపిటీషన్లో నువ్వు ఛాంపియన్ అయి ఉండొచ్చు, నేను కాదనడం లేదు. అలాంటి కాంపిటీషన్లో ప్రొఫెషనల్గా ఆడేవాళ్ళు వేరేగా ఉంటారు. మూర్ఖంతో పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ భిక్షపతిగాడు మూర్ఖుడు. వాడి తరపున మనుషుల్ని దించుతాడు అంటే ఎలాంటి మూర్ఖుల్ని దింపుతాడా అని ఆలోచిస్తున్నాను. ఆ విషయంలో నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. అంతా నా కొడుకు చూసుకుంటాడు. అవును, ఫ్రెండ్ చెప్తుందంటే నీకు చేత కాదు, నువ్వు ఓడిపోతావన్న భయంతో కాదు, జాగ్రత్తగా ఉండాలని, వాడి తరపున మనుషుల్ని ఎలా దింపుతాడో ఒకసారి ఆలోచించమని.